మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం బైన్సా పట్టణంలో ఉన్నటువంటి పూలేనగర్ హనుమాన్ ఆలయం వద్ద అయితే ఉన్నాము. మొన్న ఇక్కడ నైటు ఇక్కడ దొంగతనం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఆలయ పూజారి గదిలో ఉన్నటువంటి 8,000 దొంగతనం చేసుకొని వెళ్ళాడు దొంగ. దాంతోపాటు ఉండి పగలగొట్టాడు. కానీ దానిలో నుంచి డబ్బులు తీసే ప్రయత్నం అయితే చేశాడు, కానీ ఆ డబ్బులు దొరకకపోవడంతో ఆలయ పూజారి గదిలో ఉన్నటువంటి డబ్బులైతే తీసుకెళ్లడం అయితే జరిగింది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఈ మధ్య నుంచి మనం గమనించినట్టయితే ఈ ముదోల్ కాన్స్టిట్యున్సీలో వరుస దొంగతనాలైతే ఈ ప్రజల్ని బెంబేలెత్తిస్తున్నాయనే చెప్పవచ్చు. మొన్న ఈ మధ్య పార్టీ బిలో రాజరాజేశ్వరి ఆలయంలో దొంగతనం జరిగింది. దాంతోపాటు ఒక 2-3 రోజుల క్రితం ఇక్కడ నాగదేవత ఆలయంలో కూడా దొంగతనం అయితే జరిగింది. మొన్న మొన్న ఇక్కడ ఈ పూలేనగర్ హనుమాన్ ఆలయంలో దొంగతనం జరిగింది. వరుస దొంగతనాలు, అది ముఖ్యంగా టెంపుల్ని టార్గెట్ చేసుకోవడమే జరగడం అనేది చాలా బాధాకరమనే చెప్పవచ్చు. ఇప్పుడు ఈ హనుమాన్ ఆలయంలో జరిగిన దొంగతనం గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఈ ఆలయ కమిటీ సభ్యులు, దాంతోపాటు ఇక్కడ ఉన్న లీడర్స్ని, దాంతోపాటు ఇక్కడ ఆచార్యుల వారిని మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనం గమనిస్తే ఇదే ఈ రూమ్లోనే దొంగ వచ్చేసి దొంగతనం అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి రండి, మనం గమనిద్దాం. ఇదే అండి ఇక్కడ ఆచార్య వారు ఇక్కడ ఉండే రూమ్ ఇది. ఇక్కడే డబ్బులు పెడితే అక్కడ నుంచి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ మనం బయట గమనిస్తే ఆ తాళం పగలగొట్టి అక్కడ కింద పడేయడం అయితే జరిగింది. కానీ వీళ్ళు ఆచార్యుల వాళ్ళు ఎంతో కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడ వచ్చిన దక్షిణల మీద బతికేవాళ్ళు. వాళ్ళు రూపాయి పోగు చేసుకొని వాళ్ళు జమ చేసుకున్న డబ్బులు ఇలా దొంగల పాలవడం అనేది చాలా బాధాకరం అని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే ప్రభుత్వాలు కానీ పోలీస్ యంత్రాంగం కానీ వీటిపైన దృష్టి సారించాలని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మీకు కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఈ పూలేనగర్ హనుమాన్ ఆలయ పూజారి లక్ష్మణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఈ దొంగతనంలో ఈ లక్ష్మణ్ గారి ఇక్కడ ఈ ఉండి పగలబొట్టే ప్రయత్నం చేశారు దొంగలు. కాకపోతే అందులో సరిగ్గా డబ్బులు లేకపోవడంతో మన పంతులు గారి రూమ్లో దాదాపు 8,000 పంతులు గారి డబ్బులు అయితే దొంగలించడం అయితే జరిగింది. దీని విషయం ఒకసారి లక్ష్మణ్ గారికి మనం అడిగి తెలుసుకుందాం. పంతులు గారు చెప్పండి, ఈ దొంగతనం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, దాని గురించి ఒకసారి చెప్పండి. మేము అక్కడ 6:30 నుంచి లేము సారు. 6:30కు లైట్లు వీట్లు వేసి ఎమర్జెన్సీ ఫోన్ వచ్చి ఉండే ఊరికి వెళ్ళినాం. తర్వాత 11:30కు వచ్చేసిండు టైము. 12 గంటల దాకా అంటే పలకొట్టేసిండు సార్. ఇక్కడ రూమ్ కీలు 2 రూములు గల్లది కీలి పలకొట్టేసి అక్కడ పెట్టేసిండు. ఎక్కడక్కడ దింగం చేసేసిండు. నా పైసలు ఉండే అక్కడ డబ్బులు మీదనే పెట్టిన, మామూలుగా జీతం ఇచ్చిండు మొన్న సారు. ఇక్కడ సేవ చేసిందే డబ్బులు పోయినాయి సార్. ఎంత డబ్బులు పోయినాయి? అంతే కదా సార్. 5-6 వేలు అంటే 7-8 వేలు దాకా ఉంటాయి సార్. నాకు కానీ ఎన్ని పెట్టినావు నాది కానీ 5-6 వేలు అయితే ఖచ్చితంగా ఉండే సార్. అంటే ప్రతిరోజు నైట్ మీరు ఇక్కడనే నిద్రపోతారా? ఇక్కడనే ఉంటాము. ఆదివారం పోతామని చెప్పి పోనీ అన్నారు. ఎన్ని ఆదివారాలు పోయినాయి కానీ ఇక్కడ జరగాలి. ఇట్లా ఆదివారం పోయినా మంగళవారం పోయినా ఎప్పుడన్నా పోయినా ఇట్లా ఏమి జరగలేకుండే. 3 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాను నేను సార్. కానీ ఇప్పుడు జరిగింది. అంటే ప్రతిరోజు మీరు నైట్ ఇక్కడనే నిద్రపోతాం సార్. ఒక సండే పోతా అని చెప్పిన పెద్ద మనసులోకి అయితే సరే అన్నాళ్ళు. సండే పోయేస్తే కూడా అట్లా ఉంటుంది కదా, నేను వేసిన లైట్ వేసినట్టు ఉంటుంది, తీసినట్టు ఉంటుంది. నేను వచ్చినక్కడికి లాక్క తీస్తా, అట్లా గేటుకు లాకుండదు అంతే. ప్రతిరోజు నైట్ ఇక్కడ నిద్రపోతా ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఈ నైట్లో పోలీసు వారు ఏమన్నా బందోబస్తు ఇక్కడ వస్తారా? అస్సలు సార్ ఇలా న్యాధిరాజులు మొన్న అస్సలు కానీ అక్కడనే దిగి వెళ్ళిపోతారు సార్. అస్సలు అక్కడ బయట నిలబడతా అక్కడ వెళ్ళిపోతా. ఇక్కడ లోపలికి రాలు. ఇలా న్యాతిలు వచ్చింది 2-3 సార్లు రా. అమిత్ షాప్ కూడా వచ్చి ఫోటో దిగిపోయిండు. అంటే ఈ దొంగతనం జరిగిన తర్వాత కాదు, కానీ అంతకు ముందు లోపల రాలే. అక్కడి నుంచి అక్కడనే అసలు అసలు 4:30 నేను లేసా 4:30కి వచ్చి అక్కడ ఫోటో దిగుతా. అక్కడనే వెళ్ళిపోతుంది సార్. రాలని కాదు, గుడి కాడికి అస్తుడి అస్సలు ఆడ నిలబడతా అటే వెళ్ళిపోతా. అలాగే లోపల రాలు మన కట్టుకెళ్ళి. అంటే ఇలాంటి దొంగతనాలు ఇప్పుడు మీరు గమనిస్తే హిందూ దేవాలయాలపైనే మనకు దొంగతనాలు అయితే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మొన్న పార్టీ బిలో జరిగింది. మొన్న మధ్య ఇక్కడ మన బోకరోడ్కు నాగదేవత ఆలయంలో జరిగింది. ఇప్పుడు నిన్న ఇక్కడ జరిగింది. అంటే ఈ దొంగతనాలు హిందూ దేవాలయాలపై జరగడంపై కారణాలు ఏముంటాయని మీరు అనుకుంటున్నారు? మాకేమంతా ఏముండదు సార్.
అంటే గస్తీ లేకపోవడమా? ఇప్పుడు మీరు ప్రతిరోజు ఇక్కడ మీరు నిద్రపోతూ ఉంటారు, కానీ మీరు ఊరికి పోయిన విషయం ఖచ్చితంగా అతనికి ముందే తెలిసి ఉంటే కానీ ఎక్కడ వచ్చి ఉంటాడు కదా. మీరు ఆలోచన చేస్తే అలాంటి అంటే ప్రతిరోజు ఇక్కడ నిద్రపోతారు కదా మీరు. అంటే అట్లేం లేదు, అక్కడ మనం అనుకోకుండా జరిగింది. మనం ఎందుకంటే ఆ రోజు పోయేది కాదు, పోయినాం అనుకో. అట్లా నేను చెప్పిన రోజు కాకుండా మధ్యలో రోజు వాళ్ళకు నేను డేట్ ఇచ్చిన రోజు అయితే ఏం కాలేదు. నేను అనుకోకుండా వాళ్ళకి డేట్ ఇవ్వని రోజు పోతే ఇట్లా జరిగింది. ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి దొంగతనాలు జరగని మీరు అనుకుంటున్నారు? ఇక మంచిగా ఉండాలి సార్. ఇట్లాంటిది కాదు అక్కడ జరగద్దు, ఇక్కడ మన గుళ్ళనే కాదు ఏ గుళ్ళల్లో కూడా జరగద్దని వాళ్ళకు చెప్పినాం. సాలరా కూడా నిన్న అదే చెప్పినాం. ఇప్పుడు మనతో పాటు పూలేనగర్ వాస్తవ్యులు మల్లన్న గారు, మాజీ ఎంపీపీ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ఒకసారి వరుస దొంగతనాలు టెంపుల్లపై జరుగుతూ ఉన్నాయి, వీటి గురించి ఒకసారి అభిప్రాయం తెలుసుకుందాం మల్లన్న గారి. సార్ చెప్పండి సార్. నేను సావల మల్లన్న, ఎక్స్ఎంపీపీ. ఆవిడ దయచేసి ఇప్పటిదాకా ఏం పరిస్థితి అంత ఘోరం ఉన్నది, ఎమ్మెల్యే కమ్జోరియా లేకుంటే పోలీస్ కమ్జోరియా, ఈ పరిస్థితి అంతా ఘోరంగా కాబట్టి మరి ఇప్పటిదాకా ఇట్లయితే ఎట్లాగల సంవత్సరం సంది ఎక్కడ దొంగతనాలు, మందిర్ల దొంగతనాలు, అన్నిట్లో దొంగతనాలు అయినాక మన కమ్జోరి ఆడ ఉన్నది. మరి పోలీస్ ఉన్నది, కమ్జోరి ఎక్కడ ఉన్నది? ఈ పరిస్థితి ఇట్లా కాదు. ఇప్పటిదాకా మా పీరియడ్లో మేము చేసినాం కానీ ఇసుడు వివరం కాలేదు ఆడ. ఇదేం అన్యాయం? ఎక్కడ చూస్తే పోలీసు, ఎక్కడ చూస్తే అంతా దొంగలే పూర తాలూకాల. ఇదంతా అన్యాయం కాబట్టి దయచేసి ఎమ్మెల్యే సాబ్కి చెప్పడం దాన్ని కంట్రోల్ చేయాలను. అయితే మాకన్నిటి చోట మేమన్నది ఇంకా చేస్తాం. పోలీస్ అంట ఇదేం తరిగా కంట్రోల్ కాకుండా ఎట్లా కాల గతి? ఇవాళ ఎంత పరిస్థితి, ఎందరో అమ్మాయికులు ఘోరం కాటిళ్ళు ఫుల్ గాడిని ఎక్కడంటే ఆరు నారాయణ పటేల్ ఇంకా నోరిప్పాడు, గడ్డన్న ఇట్టలరెడ్డి నోరిప్పాడు. మరి వీళ్ళు ఏంటికి రాజకీయంలో మనం ఒక ఇటు ఖర్చు ఇంటికాడ కూర్చుండాలా? ఈ పద్ధతి కాదు. ఇసుంటిది ఆరు అమ్మాయికులు ఎందరో మోసపోటీళ్ళు మా సుంటిలు. ఇప్పుడు మేము 5 సంవత్సరాలు నేను మండల పరిషత్ చేసిన ఒక్కటి దొంగతనం లేదు, ఒక కొట్లాట లేకుండే. గింత ఘోరమా? అరే ఒక పదవి దొరికిన తర్వాత పదవి యూజ్ చేసుకో కదా నువ్వు. మేము ఉన్నాం కదా నీ అంటే కార్యకర్తలం, మాకు చెప్పు, మేము తిరుగుతాం అందరం. నువ్వు ఒక్కటి తిరిగితే అట్లా కాలేటప్పుడు ఇది పద్ధతి కాదని దయచేసి ఇప్పుడన్నా నిద్రలకి వెళ్ళవు. నీకు అందరూ తాలూకాలు అందరు గెలిపించిండు, నువ్వు అందరికి పట్టుకొని నీ సమస్యలన్నీ సాల్వ్ చేయి. ఇదేం ఎక్కడ చూస్తే బస్టాండ్లో దొంగలే, ఏడా దొంగలే, ఒకటి కత్తితోటి పొడుస్తున్నాడు, ఒకటి దాంతో పొడుస్తాడు. ఇదేం తరీకలు? దయచేసి ఇప్పుడైనా దయచేసి పోలీసు వాళ్ళకి దయచేసి ఎక్కడ గస్తు తిరుగుతలేరు, ఎక్కడికి నామినల్ రాటిని పోయిందో సైకిల్ మోటార్లు కొట్టినాయి. ఏమో అన్యాయం ఇది, ఇంత ఘోరం కాటింది. మీకు అందరు గుర్తు, దొంగలలో దొరలలో మీకు ఆల్రెడీ తెలుసు. కంప్లైంట్ దయచేసి కంట్రోల్ చేయాలి, లేకుంటే మీ సీఎం పేవర్లో పోతాం. సార్ ఇంకోటి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఈ దొంగతనాలు జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న లీడర్లు ఎవరైతే విఠలరెడ్డి గారను, నారాయణరావు పటేల్ గారను, రామారావు పటేల్ గారు సరిగా రెస్పాండ్ కాలేదని మీరు అంటున్నారా? రెస్పాండ్ కాలేదు ఇప్పటిదాకా. వీళ్ళు నాకు చెప్పు కదా, ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే అధికారం ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 2 ఉన్నారు, ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళ పని కాదా? ఇలా ఓట్ల కోసానికైనా వీళ్ళు. మరి నువ్వు సేవ చేస్తే నీకు ఓట్లు వేస్తే, లేకుండా ఓడేస్తాడు మా దేవుడు. బేకు గది ఇది మస్తు రాజగది తిరిగాటిళ్ళు, పోట్లు దిగాటిళ్ళు, వాట్సాప్ పెట్టాటిల్లు. పద్ధతి ఇది. కంప్లైంట్ ఎమ్మెల్యేకు అన్ని అధికారాలు ఉన్నాయి, కంప్లైంట్ అని తీసుకురావాలా. అయితే ఇది నడుస్తుంది, లేకుండా చూడైపోతుంది, పోతుంది. పోలీసు వారు ఇప్పుడు మొన్న నాగదేవత ఆలయంలో చోరీ జరిగింది సార్, కానీ ఆ దొంగలను ఒక రోజులో పట్టుకోవడం అయితే జరిగింది. అట్లా చేయండి కదా పోలీసు వాళ్ళు, అదే తిరిగి చేయాలా? ఈ పరిస్థితి ఇప్పటిదాకా మరి 2సారి అయింది మాత్రం మందిర్లా, ఈ పులినగర్ మందిర్లా. మస్తు పట్టించుకుంటాడే లేడు దాత. అది ఇట్లా కాల నరసింహ మందిలో అయింది, అన్నిటి తేడా కాటింది. మరి అందరు ఇట్లా నిద్రపోయినాక ఎట్లా కదా? రేపు అంత ఊరంతా తోసుకొని పోతారు. ఇది ఒక పాకిస్తాన్ కథ అయిపోయింది. ఏ పద్ధతి ఇది రీత్యా? అరే ఒక లీడర్ అంటే లీడర్ మానేయం, అపోజిషన్లు ఉంటే పని చేయాలి. మేము చేయలే. నాకు గడ్డన కిలాబ్, జారీ కిలాబ్ తోటి నేను పూరా మండలి ఊపినా నేను. అరే ఈ పద్ధతి ఇది ఎట్లా ఎక్కడ దరిద్రం? నాకేం పసంది రాకొచ్చి దాన్ని ఇప్పుడైనా నిద్రకెళ్ళి ఇవ్వాలా? ఎమ్మెల్యే సాబ్ లేచి కంట్రోల్ చేయాలా? కార్యకర్తలు ఎక్కడ స్టార్ట్ చేయాలా? అయితే నాకుతుంది, ఇప్పుడు ఆగదు ఇది ఇబ్బందులు. మల్లన్న గారు చెప్పేది ఏంటంటే పోలీస్ అధికారులు ఇకపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు. మరి ముఖ్యంగా ఈ ముదోల్ కాన్స్టిట్యూషన్లో ఉన్న రాజకీయ నాయకులు అందరూ ఇలాంటి ఘటనలపై కనీసం రెస్పాండ్ కాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మల్లన్న గారు తన ఆవేదన వెలిపిస్తూ ఉన్నారు. ఇకపైన ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాజకీయ నాయకులు పోలీసు వారితో
ఆ, సమ ఇద్దరు కోఆర్డినేషన్ అయ్యి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కోరుతా ఉన్నారు. ఇప్పుడు మనతో పాటు నిర్మల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు తాళోడు శ్రీనివాస్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఈ తాళోడు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ పూలేనగర్ టెంపుల్ ఆలయం పక్కకే ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఒకసారి ఈ దొంగతనాలపై ఈ శ్రీనివాస్ గారి అభిప్రాయం మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. వస్తుంది. గత నెలల క్రితం నుండి చూస్తూ ఉంటే వరుసగా బైంసా పట్టణంలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎందుకు అవుతున్నాయా, ఏ విధంగా అవుతున్నాయా, ఏ కారణం అవుతున్నాయా అర్థం అవడం లేదు. మేము పోలీస్ యంత్రాంగాన్ని మనవి చేస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తున్నాం. హిందూ ఆలయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి, ప్రత్యేకంగా భద్రత కల్పించండి. ఏ విధంగా అయితే వరుసగా ఇవాళ చూస్తూ ఉంటే గతంలో నరసింహ మందిర్ ఆలయంలో దొంగతనం జరిగింది. ఇప్పటికీ మరి అక్కడ ఏం చర్య చేపట్టలేదు, కానీ ఇప్పటి వరకు ఆ దొంగలు ఎవరునో పట్టుబడలేదు. మరి అదేవిధంగా గత 3-4 రోజుల క్రితం నాగదేవత ఆలయంలో కూడా అక్కడ మరి వెంటనే పట్టుకోవడం జరిగింది, వారికి అరెస్ట్ చేయడం జరిగింది, జైలుకు పంపడం. మళ్ళీ నిన్న చూస్తూ ఉంటే బైంసా పట్టణంలో పులేనగర్లోని ఉన్నటువంటి ప్రసిద్ధ ఆలయం హనుమాన్ మందిరంను నిన్న రాత్రి ఏదైతే 12 గంటల సమయంలో దొంగలు చొరబడి ఇంత సీసీ కెమెరాలు ఉన్నా కూడా భద్రతంగా ఆలయాన్ని మొత్తం సీసీ కెమెరాలు ఉన్నా కూడా మరి అర్థం అవడం లేదు ఏ విధంగా దొంగలు చొరబడి ఇవాళ ఉండిని పగలగొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు దేవుడు కనికరించడం వలన ఉండిల నుంచి ఏం పోవలేదు. అదేవిధంగా వాచ్మెన్ పక్కకున్నటువంటి రూమ్ను మరి దాళాలు పగలగొట్టి వాచ్మెన్ యొక్క 10,000 రూపాయల డబ్బులను మరి దొంగలించడం. అదేవిధంగా వాచ్మెన్ యొక్క మోపైడ్ టీవీఎస్ను గేటు తాళాలు పగలగొట్టి 200 మీటర్లు తీసుకెళ్ళి మరి అది స్టార్ట్ కాలేదా లేదా ఏందో కానీ అక్కడ పడేసి ఇవాళ ఆ మోపైడ్ను కూడా పడేసి పారిపోవడం జరిగింది. మేము పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం, హిందూ ఆలయాలపై భద్రత కల్పించండి. ఈ విధంగా కొనసాగితే హిందువులు ఏకత అయి ఇబ్బందులు మరి ప్రభుత్వాన్ని జరుగుతుంది. హిందువుల ఐక్యత ఇవాళ ఉద్యమ స్ఫూర్తితో వెలువడితే మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ విధంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే ప్రతిరోజు ఈ హిందూ టెంపుల్ల వద్ద పోలీసు వారు గస్తీ నిర్వహిస్తూ ఉన్నారా, లేకపోతే అక్కడ గస్తీ నిర్వహిస్తే ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉంటాయి కదా సార్? దాని గురించి ఒకసారి మీరు పోలీసు వారికి విన్నవించారా మరి? నిన్న కూడా పలుమార్లు పోలీసులు సిఐ గారు కానివ్వండి, ఏఎస్పీ గారు కానీ మేము నిన్న విజ్ఞప్తి చేశాం. ప్రత్యేకంగా బైంసాలో ఉన్నటువంటి నలుమూలల్లో ఉన్నటువంటి ఆలయాలను ప్రత్యేక శ్రద్ధ పెట్టి భద్రత కల్పించండి. వెనువెంటనే రాత్రి గస్తీకి తిరుగుతున్నటువంటి పోలీస్ యంత్రాంగాన్ని ఏదైతే పోలీసులను మరి ప్రత్యేకంగా మరి చూడాలని, ఆలయాలలో ప్రత్యేకంగా మరి నలుమూలలో ఎవరున్నారు ఏముంది రాత్రి వేళలో 2 కానీ 3 కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఎక్కడి దొంగతనాలు పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ యంత్రాంగాన్ని మేము మనవి చేశాం. నిన్ననే ఈ విషయాన్ని కాంప్లైంట్ కూడా చేశాం. చూస్తూ ఉన్నారు, పోలీస్ యంత్రాంగంలో పకడ్బందీగా పనిచేస్తూ ఉన్నారు, కాదని కాదు. కాకపోతే ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని పోలీస్ యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే సార్, హిందూ టెంపుల్లో దొంగతనాలు చేస్తే చట్టాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి సార్? అంటే వారికి శిక్షలు ఎలా పడాలని మీరు కోరుకుంటా ఉన్నారు? మేము ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, చట్టాలు కఠినంగా రావాలి. ఎప్పుడైతే చట్టాలు కఠినంగా వస్తాయో ఇవి పునరావృతం కావు. ఇవాళ చూస్తూ ఉంటే దుబాయ్లో కానీ ఇవాళ ఎంత దొంగతనం చేస్తే ఏ విధంగా వాళ్ళకు కాల్లో చేతుల్లో నరకడము, ఈ విధంగా కఠినమైనటువంటి శిక్ష వాళ్ళు విధిస్తారు. అవే చట్టాలు మన భారతదేశంలో కావాలని మేము ప్రభుత్వాన్ని కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం. ఎప్పుడైతే చట్టాలు కఠినంగా వస్తాయో ఇలాంటి పునరావృతం కాకుండా మరి భయం అనేది కలుగుతుంది. ఇవాళ చట్టాలు మనకు కఠినంగా లేకపోతే ఇవే విధంగా పునరావృతమవుతాయని ఈ సందర్భంగా తెలియస్తూ చట్టాలు కఠినంగా తేవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ పూలేనగర్కి చెందిన చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి చంద్రశేఖర్ గారికి అడిగి తెలుసుకుందాం. ఈ వరుస దొంగతనాల జరగడంపై వాటిపైన పూర్తి వివరాలు మనం ప్లస్ అభిప్రాయం కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్ చెప్పండి సార్, ఇది నిన్ననే ఇవి దొంగతనం జరిగింది, దాని గురించి ఒకసారి అభిప్రాయం చెప్పండి సార్. అసలు హిందూ టెంపుల్లను టార్గెట్ చేసుకొని
దొంగతనాలు జరుగుతున్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కాకపోతే ఈ మన హిందువులే దానికి కారణమవుతున్నారు. అయితే ఇటువంటి దొంగతనాలు రిపీట్ కాకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాము. సీసీటీవీలు కానీ తర్వాత ఇతర ఏదన్నా పెట్టి దానికి అదుపు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు వరుస దొంగతనాలు ఇప్పుడు మొన్న కూడా ఈ బోకర్ రోడ్ కూడా జరిగిన నాగదేవత ఆలయంలో కూడా చోరీ జరిగింది. దాంట్లో కూడా చోరీ చేయడంలో కూడా పోలీస్ శాఖ వారు కూడా అతి తొందరలోనే పట్టుకున్నారు. కానీ ఈ వరుస దొంగతనాల టెంపుల్ పైన టార్గెట్ చేసి దొంగతనాలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే పోలీస్ శాఖ వారు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి పునరావృతం కాదని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ అయితే నాగదేవత దగ్గర అయితే విగ్రహాలు కూడా ధ్వంసం చేసిర్రు. తర్వాత హుండీ తాళాలు పగలగొట్టేసారు. ఇక్కడైతే విగ్రహాలు ఏం చదివేయలేదు. హుండీ తాళం పగలగొట్టి పూజారి దగ్గర ఏదైతే రూమ్ ఉందో అందులో నుంచి డబ్బులు కూడా ఎత్తుకెళ్ళారు. అయితే పోలీస్ వాళ్ళు కొద్దిగా గస్తీ నిర్వహించి రాత్రిపూట కానీ పగలపూట కానీ కొద్దిగా టెంపుల్లకు సురక్షితంగా భద్రత ఇవ్వాలని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు రాత్రి గస్తీ నిర్వహిస్తే ఈ దొంగతనాలు జరగడం అనేది తగ్గుతాయని మీరు అనుకుంటున్నారా? నైట్ పూట బాగా మంది తిరుగుతున్నారు కదా, అయితే వాళ్ళపైన నిఘా ఉంచాలా. ఎటువంటి అంటే ఇప్పుడు పేపర్ వేరుకునేటోళ్ళు కానీ చెత్త చెత్త జమ చేసుకునే కానీ వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు. ఇనుప రాడ్లు అవి ఇవి తీసుకెళ్తున్నారు కదా, చిల్లర దొంగతనాలు చేసే వాళ్ళే అని మేము అనుకుంటున్నాము. కాబట్టి దానిపైన కొద్దిగా నిఘా ఉంచి వాళ్ళపైన నిఘా ఉంచాలని మేము కోరుకుంటున్నాము.